సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో కల్వరి శ్రమలని నీ కొరకే ఘోర సిలువ మోసే కుంగుచు చప్పలు కొట్టాడు అందరూ కలిసి కొట్టాడు అందరూ కలిపి కొట్టాడు కలువరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసే కృంగుచునే గాయములాచే బాధ నొంది రక్తము కార్చి హింసనుంది గాయములాచే బాధ నొంది రక్తము కార్చి హింసనుంది సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే అందరు చెప్తారా సిలువలో వ్రేలాడే నా కొరకే సిలువలో వ్రేలాడే నాలుక ఎండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని నాలుక ఎండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి చేసెను జీవా యాగమును చేదు రసమును చేసెను జీవా యాగమును సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో అందరూ సిలువలో వ్రేలాడే నా కొరకే సిలువలో వ్రేలాడే అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలవుగా ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే ఈ విలపించుచు ప్రాణము దారా పోయుచునే సిలువలో వ్రేలాడే నా కొరకే సిలువలో వ్రేలాడే సిలువలో వ్రేలాడే నా కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమో యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమో సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచు ఆయన దప్పికని మన దప్పికను తీర్చాడు మన మారాను మధురముగా మార్చి ఆయన చేదు చిరకను త్రాగాడు
ఆయన ప్రేమ సముద్ర అగాధ జలములు కూడా ఆర్పలేవు. అంత గొప్ప ప్రేమ యేసే మన మీద చూపించాడు. నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. ఫిలిష్తీయుల దేశం సమీపంగా ఉన్న మమ్మల్ని అరణ్యం వైపుకు నడిపించావు. పరిశోధిస్తున్నావు, పరిశీలిస్తున్నావు. అయినా మేఘస్తంభంనిచ్చావు, అగ్నిస్తంభంనిచ్చావు, మారాను మధురముగా మార్చావు. అయినా ఆరిన నేల నడిపించావు, అయినా నీటి బొక్కలు ఇచ్చావు, అయ్యా ఈత చెట్లు ఇచ్చావు. నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. మమ్మల్ని నడిపించేవాడవు నీవు, మమ్మల్ని నడిపించేవాడవు నీవు. మీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పండి. ప్రభుని మహిమపరచుదాం, ప్రభుని స్తుతిద్దామండి. అందరికీ కూడా ప్రభుని ఘనపరుస్తుంది. చెప్పబడిన వాక్యాన్ని బట్టి పెద్దలు సిల్వాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా, మీకు స్తోత్రం అయ్యా చెప్పండి. అందరూ ప్రభుని స్తుతించు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, కృపా కనికరము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన మా తండ్రి, శ్రేష్ఠుడవైన మా దేవా, మాకు చాలిన దేవుడుగున్న మా తండ్రి, గడిచిన కాలమంతా కూడా ప్రభువా మీ దయగల రెక్కల నీడలో నన్ను మమ్మలను మీరు భద్రపరిచి 2026 సంవత్సరము మొదటి పునరుత్థాన దినములోనికి నన్ను మమ్మలను మీరు క్షేమముగా సురక్షితముగా ప్రభువా మమ్మల్ని నడిపించి నీ సన్నిధిలో ప్రార్థించే కృప, ఆరాధించే కృప, మిమ్మల్ని కొనియాడే కృప ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం. ఎంతైనా స్తోత్రార్హుడవు, స్తుతి నొందదగిన దేవుడవు, స్తుతికి పాత్రుడవు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మేము దీనులమైనప్పటికీ నీ ప్రభువా మా ఎడల మీరు కనికరము చూపి మీ గొప్ప కనికరము చేత మీ సహాయము చేత మీ మందిరానికి నడిపించారయ్యా. మీ మందిరపు బలిపీఠల కొమ్ముల దగ్గర మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. సజీవుడైన దేవుడిని ఆరాధించే శక్తిని జీవము కలిగిన మా తండ్రి, మిమ్మల్ని ఆరాధించే కృప, మిమ్మల్ని కొనియాడే కృప నాయన మీరు మాకు ఇచ్చారయ్యా. ఏ యోగ్యత ఉన్నదని ప్రభువా, మేము అల్పులము కదా నాయన. మీరు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువా మీ సన్నిధిలో మిమ్మల్ని కొనియాడుతున్నామయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. మీరు మమ్మల్ని మీ శక్తితో నింపండి ప్రభువా, మీ బలము చేత నింపండి నాయన. మీ ప్రభావం చేత మీరు తాకమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ పునరుత్థాన శక్తి చేత మమ్మల్ని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఓ రీ భాష కమలరమ శ్రీమందర క్రమందర శలరబ కబలరబ శందర క్రమందరస్య రిక్రావుర శలర కక్కలరబ శబ రబ బబ 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 రివ రబ శబ రబ కమల రమ బమ రిమ రిమ రమ రమ శకరమందరస్య రిఖలౌరు శౌరబ కమల రబ శబ బబ బబ ఈ ఆర శందర కలర మమ మమ రిమ రమ శౌర బబ 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 ఈ ఆల శందర సకరమందరస్య ఈ బారివ శౌర బందర mighty power of Shandara Ravash. ఈ పునరుత్థాన దినములో మా తండ్రి దావీదుని నిలబెట్టుకొని మా నాయన నీ ప్రజలైన ఇశ్రాయేలు 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండి వాడి పడిన శ్రమ, వాడి పడిన కష్టము, వాడు అనుభవించిన స్థితిగతులను మా ముందుంచారు నాయన. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు మట్టిలో మట్టి పిసుకున్న వారే నాయన, మట్టి చేతులతో నడిచిన వారే ప్రభువా, మట్టి కాళ్ళతో నడిచిన వారే అయినప్పటికీ ప్రభువా వారు మీ వైపు తిరిగినప్పుడు, మీ సన్నిధిలో మీ శరణితో వచ్చినప్పుడు నాయన, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు కన్నీటితోనూ మూలుగులతోనూ నిట్టూర్పులతోనూ ప్రభువా మీ పాదాలు పట్టుకున్నప్పుడు మీ పాహమును చాచిన దేవుడు ఈ 2026 సంవత్సరములో అవిధేయత ఆయాసకరమైన కార్యాలు మాలో నుండి ఓ మీ ఆత్మ ద్వారా మీరు తీసేసి
మీ బాహుతుడు, మీ బాహును తొడుగుంచాయి. రీమా రమష రిక్రమందర రీ అలరష కమలరబ రే మౌరమందర. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రం. మీరు మండించండి నాయన. దేవా, నన్ను వెలిగించండి, నన్ను మీ ఆత్మతో నింపినాడు. కృప చూపు నాయన. మా విధేయతను, మా జీవితాలు మార్చండి, మా మనస్సును మార్చేయ, మా స్వభావాన్ని మార్చు. మీకు విధేయులుగా, మీకు లోబడి ప్రభువా జీవించినప్పుడు మమ్మల్ని అరణ్యములు ఎదురైనా, శోధనలు ఎదురైనా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మీరు ఆరిన నెల మీద నడిపించే దేవుడు అని రుజువుపరచుకుని 2026 సంవత్సరం ఆశీర్వాదకర సంవత్సరముగా మమ్మల్ని దీవించి నడిపించి వాక్యం అందించిన దావిజనులను ప్రభువా అయ్యా ఈ పాదాలు పట్టుకుని వేడుకుంటూ మీరు ఈ సంవత్సరం అయ్యా మండించండి నాయన, వెలిగించండి నాయన. ఏ స్థలములు అడుగు పెట్టినా బాబా అనేక ఆత్మలు మీ వైపు త్రిప్పబడినట్లుగా, అగ్ని చేత మండించబడినట్లుగా మీరు వెలిగించి మీ పరిచర్యను ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరముగా మార్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. కుటుంబాన్ని దీవించండి. కూడి వచ్చిన ప్రజలను నాయన నీ సన్నిధికి వచ్చారయ్యా. ఎన్నో ఈ లోకములో ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అవమానాలు, నిందలు, లేమి, బాధలు, అనారోగ్యము ప్రభువా వెంటాడుతున్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదయ్యా. మీరే సమాధానకర్తగా, ఆరోగ్యకర్తగా, ఆరోగ్య ప్రదాతగా, లేమి నుండి ప్రతి సమస్య నుంచి విడుదల చేసి మీ శాశ్వతమైన కృప చేత మమ్మల్ని ఆదరించి ఆదుకొని నడిపించమని సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ఇంతవరకు ప్రభు తన లేఖన భాగులుండి మనతో మాట్లాడారు. అందుని బట్టి అంతైన దేవుని స్తుతించాలి. స్తోత్రాలు చెప్పండి కొంచెం గట్టిగా, 2 చేతులు ఎది స్తోత్రం. హల్లెలూయా. స్తోత్ర. మంచిది. చక్కని మాటను మరి ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినమందు జ్ఞాపకం చేస్తున్న మరి సోదరుడు సన్నీకి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. పరిశోధించే సమము పరిశోధిస్తున్నాడు ఆయన మళ్ళించాడు మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనల్ని మళ్ళించాడు. అయినా పరిశోధిస్తున్న ఆయన గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఆయన అద్భుతాలు మనం చూడబోతున్నాం. దేవుడు మన ప్రయాణంలో ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు అనే నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కానుకలు సమర్పించుకుందాం. మరి ఈ సమయంలో ఒక మరి ప్రత్యేకమైన పాట మనం పాడుకుంటూ ప్రభుని మహిమపరుస్తూ కానుకలు సమర్పిద్దాం. ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అందరికి వచ్చిన పాట పాడదాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరయందు ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి, ధరయందు ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాగుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాగుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా.
ప్రభువు నీకీయగా మూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా మూడో వస్త్రము నీకు దయచేయగా పాడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయ క్రైస్తవా పాడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయమో క్రైస్తవా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు బలియాయని పాపములకేసుడు చెలువంగ ప్రభుకీయ చింతింపువా బలియాయని పాపములకేసుడు చెలువంగ ప్రభుకీయ చింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, మనం ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ నేను తెలియచేస్తాను, దయచేసి ఆలకించాలి మనం చేస్తున్నాను. మరి ఈరోజు మన తల్లిగారు మరి నత్తల మార్తమ్మ వారి యొక్క మరి యజమాని నత్తల వసంతరావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా మరి కుటుంబం, వారి కుమారుడు భాగ్యరావు గారు, మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మనకి అల్పాహారం ఏర్పాటు చేశారు. అందరూ కూడా మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసి అల్పాహారం భుజించి మరి మీరు వెళ్ళాలని, మరి దేవుడు ఆ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేసి నత్తల వసంతరావు గారిని అలాగే మార్తమ్మామను దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారుని, కోడల్ని, కుమార్తెలను, అల్లుడిని, మనవ సంతానాన్ని దేవుడు ఆస్వాదించి వర్ధల చేయనట్లుగా మనమందరం కూడా మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. మంచిది. అలాగే మరి ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ దయచేసి గమనించండి. మన సహోదరుడు వెంకటేష్ మరి ఆయన నిన్నటి దినాన కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయ్యి మరి హార్ట్ పెయిన్ వచ్చింది. దాదాపుగా ఒక 5 సంవత్సరాల క్రితం ఆయనకి స్టంట్ వేశారు. అయితే మరలా నిన్న హార్ట్ పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళారు. మరి అయితే అదంతా పెయిన్ అంతా తగ్గింది, కానీ అబ్జర్వేషన్లో ఉంచాలని మరి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచారు. మళ్ళీ మార్నింగ్ కూడా కొన్ని టెస్టులు చేస్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మరి చూసి మరి పంపిస్తామని చెప్పారంట. మరి ఆ బలహీనత లేకుండా దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దేవుడు కృప చూపినట్లుగా మరి సహోదరుడు వెంకటేష్ గారి స్వస్థత కొరకు అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం. మంచిది. అలాగే మరి మునుపటి దినాల్లో నేను మీకు ఒక దైవ సేవకురాలు గారి గురించి చెప్పాను, షారోన్ పాస్టర్ గారని. తల్లిగారికి తల్లో మరి ఒక ప్రాబ్లం ఉంది. దానిని బట్టి ఆమె ఎంతగానో బాధపడుతుంది. ఆమె స్వస్థకరం ప్రార్థన చేయమని చెప్పాం. అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన రీతిగా దేవుడు గత సంవత్సరం అంతా కూడా ఎంతగానో బిడ్డను కాచి కాపాడి కృపలో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి తన యొక్క సేవలో బలంగా వాడుకున్నారు. అయితే మరి నూతన సంవత్సరం 31st నైట్ అనుకున్న రీతిగా ఆమెకు ఇదే మరి నొప్పి వచ్చేసి ఆమె పడిపోయింది కింద.
పడిపోతే వెంటనే వైద్యులను సంప్రదిస్తే వైద్యులు చెప్పారు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. దాని కొరకు రాయల్ వెల్లూరు సిఎంసికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఉన్నారు వాళ్ళు. మరి దేవుడు షారోన్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు ఒకవేళ ఆపరేషన్ చేయటమే దేవుని చిత్తం అయితే దేవుడు ఆపరేషన్ సక్సెస్ చేసి బిడ్డను ఆరోగ్యవంతులుగా చేసి క్షేమంగా నడిపించినట్లుగా షారోన్ పాస్టర్ గారి యొక్క స్వస్థత కొరకు మనమందరం కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. అలాగే మరి యుఎస్ నుండి వర్షిని కొరకు అందరూ ప్రార్థన చేశారు. ఆమెను దేవుడు ప్రేమించి దేవుడు ఒక మగబిడ్డను దేవుడు ఇచ్చారు. మరి దేవుడు ముందుగానే ఇంకా అమెరికాలో అయితే ముందుగానే చెప్తారు కాబట్టి మగబిడ్డ అని చెప్పారు. అలాగే మగబిడ్డను దేవుడు ఇచ్చారు. మరి దేవుడు వారిద్దరిని కూడా ఆస్వాదించి వారిద్దరికి మంచి ఆరోగ్యం ఇచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉండి ఇద్దరు ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా వర్షిని కొరకు తన బిడ్డ మరి ఆరోగ్యం కొరకు మనం అందరం కూడా 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. అలాగే మరి మీరందరూ రాణిమ్మ కుమార్తె జలీషా కొరకు అందరూ ప్రార్థన చేశారు. ఆమె నిండు గర్భిణిగా నిన్న 1 తారీఖున కూడా అక్కడే ఉంది. 2వ తారీఖున ఆమె అడ్మిట్ అయింది. దేవుడు గొప్ప కార్యం చేసి నిన్న దిన ఆమె డెలివరీ అయింది. ఒక ఆడపిల్లని దేవుడు ఇచ్చారు. మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మరి దేవుడు వారి ఇరువురిని ఆస్వాదించి మరి క్షేమంగా మన మధ్యకి నడిపించినట్లుగా జలీషాను బట్టి తన కుమార్తెకు బట్టి మనం అందరం మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. మంచిది, వారి ప్రార్థన చేయండి. ఇంకా గర్భిణులుగా ఉన్నటువంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు దేవుడు ఇచ్చి దేవుడు బలపరిచి కృప చూపునట్లుగా బాలింతలైన బిడ్డలను కూడా దేవుడు ఆస్వాదించి తల్లికి బిడ్డకు క్షేమం దేవుడు దయచేసి కృప చూపునట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. అలాగే మరి ఈ సంవత్సరం మన యవనస్తులందరినీ మరి దేవుడు ఆస్వాదించి ఈ సంవత్సరం గొప్ప కార్యం వారి పట్ల చేయాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా యవనస్తులందరూ బాగా పరిచర్య చేశారు. స్తోత్రం హల్లెలూయా అండి. పరిచర్య చేసిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. అంతేనా? యెహోషువ మోషేకు పరిచర్య చేసి ఆస్వాదించబడ్డాడు. ఎలీషా ఏలియాకు పరిచర్య చేసి ఆస్వాదించబడ్డాడు. అలాగే మన యవనస్తులందరిని దేవుడు ఆస్వాదించి మరి దేవుడు వారి స్థిరమైన ఉద్యోగాలు వారికి ఇచ్చి వారిని దేవుడు బలపరిచి దేవుడి క్షేమం ఇచ్చినట్లుగా వారిని బట్టి మనం అందరం కూడా మరొకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. మంచిది. మరి అలాగే ఈరోజు ఒక స్పెషల్ మీటింగ్, యూత్ మీటింగ్ ఉంది. ఈరోజు స్పెషల్ మీటింగ్ ఒకటి సాయంత్రం 5 గంటలకి. యవనస్తులందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఈరోజు తప్పకుండా యూత్ మీటింగ్కి మీరు అందరూ కూడా కూడి రావాలని ప్రభు పేరిట మరి ప్రేమపూర్వకంగా యవనస్తులకి నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యవనస్తుల స్తోత్రాలు చెప్పరే? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. ఏబు గారు చెప్తున్నారు, యవనస్తులు చెప్పండి. ఏబు నాయన చెప్తున్నారు. చూడండి, ఆయన దేవుని స్తోత్రం అంత హుషారుగా చెప్తున్నారు. యవనస్తులు చేతులు ఎత్తి చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. మంచిది. సాయంత్రం అందరూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కూడిక అయిపోయిన తర్వాత ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు
నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. అందరూ చప్పలు కొడుతూ ప్రభుని మహిమపడదాం. గత కాలం అంతా కాచిన దేవుడు నూతన కార్యములు మన కుటుంబాలలో, ఘనమైన కార్యాలు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్య కార్యములు ఆయన మాత్రమే చేయగలరు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గమేది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముతో నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముతో నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించిన దేవుడు, 1000 తరముల వరకు కృప చూపించేవాడు, నడిపించే దైవం ఆయన మాత్రమే. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్న దేవుడు, నిన్ను సంధించుచున్న దేవుడు, మహిమ నుండి అధిక మహిమకు నడిపించే దైవం మన యేసయ్య మాత్రమే. అందరూ చప్పట్లు కొట్టి ఏకీభవించి నాతో కలిసి పాడండి.